నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2500 సంవత్సరం నాటి శివాలయం రోజుకి 3 సార్లు రంగులు మారే శివలింగం. ప్రపంచంలోనే కాదు, ఈ అనంత విశ్వంలో ఎన్నో వింతలు, విచిత్రాలు, శాస్త్రవేత్తలు కూడా ఛేదించలేని రహస్యాలు, మర్మాలు ఎన్నో మరెన్నో. అటువంటి మర్మాలు సైన్స్‌కి కూడా అందవు. దేవాలయానికి సంబంధించిన రహస్యాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. అందులోనూ శివాలయాలలో రహస్యాలకి కొదవలేదు. వాటిలో ఒక శివాలయంలోని శివలింగం రోజుకి 3 రంగులు మారుస్తుంది. ఈ అత్యద్భుత శివలింగం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అది రాజస్థాన్ సిరోహి జిల్లాలోని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం. రోజు 3 రంగుల్లో దర్శనమిచ్చే అచలేశ్వర్ శివయ్య భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం బోల్పూర్లోని మౌంట్ అబూ పర్వతాలకి 11 కిలోమీటర్ల ఉత్తరాన ఆచల్దర్ కొండలపై కోట సమీపంలో కొలువై ఉన్నారు. ప్రతిరోజు కూడా 3 రంగుల్లో శివలింగం దర్శనమిస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాల సమయంలో శివయ్య సహజంగా తన లింగాకృతి వర్ణను మార్చుకుంటూ ఉంటాడు. కేవలం మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పరమశివుడికి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అటువంటి శివాలయాల్లో ఈ అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఒకటి. రోజుకి 3 సార్లు రంగులు మారే శివలింగం ఎలా వచ్చింది, ఎప్పుడు ఆవిర్భవించింది ఎవ్వరికీ తెలియదు. ఆ శివయ్య స్వయంభువుగా వెలిసినట్లు చెప్తారు. ఉదయం వేళ సూర్యుడు ఉదయించక శివలింగం ఎరుపు రంగులోకి మారిపోతుంది. మధ్యాహ్నం కాగానే కాషాయ రంగులోకి మారిపోతుంది. రాత్రి కాగానే నలుపు రంగులోకి మారిపోయి ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటిదని స్థానికులు చెప్తున్నారు. ఈ శివలింగం ఎంతో మహిమాన్వితమైనదని, కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా అచలేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయంలో కోరుకున్న కోరికలు తీరతాయని భక్తులు నమ్ముతున్నారు. ఎప్పుడూ కూడా భక్తులతో కిటకిటలాడిపోయే ఈ దేవాలయం మహాశివరాత్రి పర్వదినాన వేల సంఖ్యలో వచ్చే భక్తులతో కలకల్లాడుతూ ఉంటుంది. అసలు అచలేశ్వర్ లింగం ఎందుకు రంగులు మారుతుంది అనే అంశంపై ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో రకాల పరిశోధనలు చేశారు. కానీ ఎటువంటి ఆధారాలు తెలియలేదు. హేతువాదులు కూడా రంగులు మారే రహస్యం ఏంటో తెలుసుకుందామని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఏమీ తేల్చలేకపోయారు. దీంతో అచలేశ్వరుడు మహత్యం మిస్టరీగా మిగిలిపోయింది. ఈ ఆలయం యొక్క అందం చూడాలి అంటే 2 కళ్ళు సరిపోవు. రాజస్థానీ పాలరాలతో అత్యంత అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయం లోపల సగం గుండ్రంగా ఉన్న చిన్న గొయ్యి ఉంటుంది. అదే శివుని బొటనవేలుగా చెప్తారు. ఈ ఆలయంలో శివుని బొటనవేలుని లింగంగా ఆరాధిస్తారు. శివలింగం బొటనవేలు ఆకారంలో దర్శనమించే వింత ఆలయం ఇది. ఇక్కడ వలయాకార స్వరంగ బిలం, అందులో నీరు చేతికి అందేంత ఎత్తులో ఉంటుంది. అది బిలంలో బొటనవేలు ఆకారంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటారు భక్తులు. అది పరమేశ్వరుని యొక్క కాలి బొటనవేలు అని అంటారు. పూజలు కూడా ఆ బొటనవేలుకే జరుగుతాయి. చలన లక్షణం ఉన్న పర్వతాలను చెల్లించకుండా చేసేందుకు ఇక్కడ వెలిసిన స్వామిని అచలేశ్వరిగా పిలుస్తారు. అచ్చం ఈశ్వర ఆలయాన్ని 9వ శతాబ్దంలో పాలమార వంశరాజులు నిర్మించారని చెప్తారు. ఈ ఆలయంలో 5 టన్నుల బరువుండే పంచలోహ నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. ఈ నంది పక్కనే ఒక చిన్న పిల్లవాడి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఆలయాన్ని విచ్ఛిన్నం చేసి దుష్ట శక్తులపై నందీశ్వరుడు విగ్రహం నుంచి తేనెటీగలు తెచ్చి దాడి చేసి ఈ ఆలయాన్ని రక్షించాయి అన్నది స్థల పురాణం. వశిష్ఠముని తపస్సు చేసిన ప్రదేశంగా చెప్తారు. ఒక గోమాత ఈ బిలంలో చిక్కుకుంటే ముని ప్రార్థన మేరకు గోమాతను రక్షించేందుకు సరస్వతి నది పాయను శివుడి బిలంలోకి పంపాడు అని ఈ స్థలం మహత్యం చెప్తుంది. ఈ ఆలయ సమీపంలో ఉండే తటాకం ఒడ్డున 3 రాతి గేదెలు ఉంటాయి. దీన్ని కాశీ అని కూడా పిలుస్తారు. శివయ్య బొటనవేలు కింద ఒక సహజ కొలను కూడా ఉంది. ఇది ఎప్పటికీ నిండదు. నీరు ఎక్కడికి వెళ్తుందో కూడా అంతుపట్టని రహస్యం. ఈ లింగాకృతి ప్రతిరోజు 3 రంగుల్లో భక్తులకి దర్శనమిస్తుంది. ఉదయం ఎరుపు వర్ణంలో, మధ్యాహ్నం పాఠశాల వర్ణంలో, సాయంత్రం వేళ నలుపు వర్ణంలో కనిపించడం ఎవ్వరూ తెలుసుకోలేని శివలీలగా నిలిచి ఉన్న సత్యం. ఆలయ ప్రాంగణంలోని పురాతన చంపా వృక్షం ఉంది. సుమారు 2500 సంవత్సరాలు పైబడిన స్వయంభూ ఆలయంగా పరిశోధకులు అంచనా. ఇలా అనేక రకాల ప్రత్యేకలతో ఈశ్వర ఆలయం ప్రఖ్యాతి పొందినది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.